హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చైతన్య తను చైతు అని పిలుస్తూ ఉండటంతో మురిసిపోతూ, అదేంటి నక్షత్ర అలా అంటున్నావు? పదా నేను డ్రాప్ చేస్తాను అని బయటకు వస్తాడు. నక్షత్ర వెళ్తున్న చేతు వైపు కోపంగా చూస్తూ, పద పద, ఇదే నీకు చివరి రోజు అనుకుంటూ తన వెనకే బయటికి వస్తుంది. చైతన్య నక్షత్ర తనతో వస్తూ ఉండటంతో మురిసిపోతూ బయటకు వచ్చి తన బైక్ తీసుకుని వచ్చి నక్షత్ర ముందు ఆపుతాడు. నక్షత్ర తన వెనక డబుల్ కాకుండా సైడ్కి ఎక్కి కూర్చొని భుజం మీద చేయి వేసి పట్టుకుంటుంది. చైతన్య మురిసిపోతూ డ్రైవింగ్ స్టార్ట్ చేయబోయి మళ్ళీ తన సైడ్కి కూర్చోవడం గమనించి, నక్షత్ర సైడ్కి ఎందుకు కూర్చున్నావు? పడిపోతావేమో, డబుల్స్ కూర్చో, నీకు సేఫ్టీగా ఉంటుంది కదా అని చెప్తున్నా అన్నాడు. నక్షత్ర ఎర్రబడిన కళ్ళతో ఒకసారి తన వైపు చూసి మళ్ళీ పర్వాలేదు, నాకు కంఫర్ట్ గానే ఉంది అంది. చైతన్య ఓకే అని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. తనకి నక్షత్ర పూర్తిగా తన వల్ల పడిపోయింది అనిపించి నవ్వుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత నక్షత్ర, చైతు ఒకసారి ఆ షాప్ ముందు బైక్ ఆపవా, కొంచెం షాపింగ్ చేయాల్సి వస్తుంది అంది. చైతన్య ఓకే నక్షత్ర అని షాప్ ముందు బైక్ ఆపుతాడు. నక్షత్ర చైతన్యతో ఒక 5 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను అని అంటుంది. చైతన్య అక్కడే ఆగిపోతాడు. నక్షత్ర కాస్త ముందుకు వచ్చి తన మెడ మీద ఉన్న పైటని స్కార్ఫ్ లా చుట్టుకొని లోపలికి వచ్చి షాప్ కీపర్ ని కిరోసిన్ ఉందా అంది. షాప్ కీపర్ ఉంది మేడం అని కిరోసిన్ బాటిల్ తీసుకుని వచ్చిస్తాడు. నక్షత్ర కిరోసిన్ బాటిల్ ని కవర్ లో పెట్టుకొని అక్కడి నుండి బయటకు వచ్చి ఇంకొక షాప్ కు వెళ్లి అక్కడ తాడు ఇంకా కత్తి కొనుక్కొని అన్నింటినీ కవర్ లో పెట్టి ఫేస్ కట్టిన స్కార్ఫ్ తీసి చైతన్య దగ్గరికి వచ్చి వెళ్దామా అంటుంది. చైతన్య, ఇంతకీ ఇక్కడ ఏం షాపింగ్ చేశావు? అందులోకి చాలా ఫాస్ట్ గా వచ్చేసావు అన్నాడు. నక్షత్ర, ఇంటి సరుకులు ముందే ఏం తీసుకోవాలి అని లిస్ట్ రాసి పెట్టుకున్నాను, అందుకనే సడన్ గా వచ్చేసా అంది. చైతన్య ఓహో అవునా, ఓకే అని బైక్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర బైక్ మీద ఎక్కి కూర్చుంటుంది. చైతన్య డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర కొంచెం దూరం వచ్చిన తర్వాత చైతన్య భుజంని గట్టిగా పట్టుకుంటూ, చైతు ఈ రూట్ లో చాలా మంది జనాలుంటారు, లెఫ్ట్ తీసుకొని అటువైపు వెళ్తే అక్కడ అస్సలు జనాలు ఉండరు, మనకి ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది అంది. చైతన్య మురిసిపోతూ మనసులో, అమ్మో తను ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్లుంది, ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు అని అనుకొని అటువైపు డ్రైవ్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ పూర్తిగా జనాలు కనుమరుగవుతారు. అక్కడ ఎండిపోయిన చెట్లు, మట్టి రోడ్డుతో దారి అంతా ఖాళీగా ఉంటుంది. చైతన్యకి ఒక్క క్షణం ఏదో డౌట్ వచ్చి, నక్షత్ర ఇటు వెళ్తే మీ ఇల్లు వస్తుందా అన్నాడు. నక్షత్ర, ఇల్లు రాదు కానీ ఏకాంతం వస్తుంది కదా, ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలో చెప్పు అంది. చైతన్య నవ్వుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత నక్షత్ర, చైతు ఒక్కసారి ఇక్కడ బైక్ ఆపు అంటుంది. చైతన్య బైక్ ఆపి, ఏంటి నక్షత్ర అంటాడు. నక్షత్ర బైక్ దిగుతుంది. చైతన్య కూడా బైక్ దిగి నక్షత్ర వైపు వస్తాడు. నక్షత్ర చైతు వైపు తిరిగి, చైతు మనం ఒక గేమ్ ఆడదామా అంది. చైతన్య గేమా ఏంటది అన్నాడు. నక్షత్ర తన పైటను తీసి చైతన్య కళ్ళకు గంతలు కడుతుంది. చైతన్యకి ఏం అర్థం కాక, ఏంటి నక్షత్ర ఇది అన్నాడు. నక్షత్ర కళ్ళగంతలాట, చిన్నప్పుడు ఎప్పుడు ఆడలేదా అంది. చైతన్య ఆడాను అంటూ ముందుకు వచ్చి నక్షత్రాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. నక్షత్ర తనకి దొరకకుండా వెనక్కి జరిగి నిలబడుతుంది. చైతన్య తన్ని పట్టుకోవడానికి ముందుకు కదులుతాడు. నక్షత్ర అటు ఇటు కదులుతూ ఉంటుంది. చైతన్య కూడా శబ్దం వస్తున్న వైపు నడుస్తూ ఉంటాడు. నక్షత్ర అనే శబ్దం చేస్తూనే అతన్ని ఒక స్తంభం దగ్గర తీసుకుని వస్తుంది. చైతన్య అటు వచ్చిన వెంటనే తనతో పాటు తెచ్చిన తాడుతో చైతన్యాన్ని వెనక నుండి స్తంభాన్ని గట్టిగా కడుతుంది. తన స్తంభానికి కడుతుంది అని అర్థమైన చైతన్య, ఏయ్ నక్షత్ర ఏం చేస్తున్నావు అని అంటాడు. నక్షత్ర పూర్తిగా కట్టడం పూర్తి చేసిన తర్వాత ముందుకు వచ్చి తన కళ్ళకు కట్టిన గంతలు విప్పుతుంది. చైతన్య ఒకసారి తన్ని అటు ఇటు చూసుకొని, ఏంటి నక్షత్ర ఎందుకు నన్ను ఇక్కడ కట్టావు అన్నాడు. నక్షత్ర చేతులు కట్టుకొని, మరి నా కోపమంతా చూపించకుండా ఒక్కసారిగా ఎలా చంపగలను అంది. చైతన్యకి అర్థం కాక ఏంటి అంటాడు. నక్షత్ర కవర్లో నుండి కత్తిని చేతుల్లోకి తీసుకొని చైతన్య వైపు చూస్తుంది. చైతన్య అయోమయంగా చూస్తూ కాస్త కంగారుగా, ఏయ్ నక్షత్ర ఏం చేస్తున్నావు అని అంటాడు. నక్షత్ర కళ్ళు కోపంతో ఇంకా ఎర్రబడిన కళ్ళల్లో
సన్నటి నీటి పొర చేరుకొని, నన్ను మీరు ఎంత టార్చర్ చేసి చంపారో అంతకు మించి టార్చర్ చేసి నేను మిమ్మల్ని చంపుతాను అంది. చైతన్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. నక్షత్ర ఇంకా అర్థం కాలేదా అని తన వైపు కోపంగా చూస్తోంది. చైతన్యకి ఒక్క నిమిషం నక్షత్రాల ఛాయారూపం కనిపిస్తుంది. చైతన్య భయంగా ఛాయా అని అన్నాడు. ఛాయా, అవును నేనే అని ముందుకు వచ్చి కత్తి వైపు చూస్తుంది. చైతన్య, ఛాయా ప్లీజ్ ఛాయా, నన్నేం చేయకు, నేను ఇంక జీవితంలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళను, నన్ను వదిలే ప్లీజ్ అన్నాడు. ఛాయా, ఆ రోజు నేను కూడా మిమ్మల్ని ఇలాగే బతిమిలాడాను, నన్ను వదిలేయండి ప్లీజ్ అని, మీరు వదిలారా నన్ను అంటూ కత్తితో గట్టిగా అతని చేతి మీద గుచ్చుతుంది. చైతన్య నొప్పికి అల్లాడుతూ, ఛాయా ప్లీజ్ ఛాయా, నన్నేం చేయకు అన్నాడు. ఛాయా, చూసావా, మనం ఒకరు కలిగించిన గతి తిరిగి మనకే వస్తే ఎలా ఉంటుందో అర్థమవుతుందా అంటూ తన పొట్టలో ఇంకా పోట్లు పొడుస్తుంది. చైతన్యకి నొప్పి ఎక్కువై ప్లీజ్ ఛాయా అంటాడు. ఛాయా, నేను కూడా ప్లీజ్ అని అన్నాను అని అంది. నేను నిన్ను పూర్తిగా చంపే వరకు ఇలానే రిక్వెస్ట్ చేయి, అప్పుడే నా కసి తీరుతుంది అంటూ తన షోల్డర్ మీద ఇంకొకసారి పొడుస్తుంది. చైతన్య నొప్పికి అల్లాడిపోతూ ఉంటాడు. ఛాయ ముందుకు వచ్చి తన ముఖం మీద ఒకసారి కత్తితో ఒకే ఘాటు పెడుతుంది. ఛాయ అలానే తన ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ పొడుస్తూ ఉంటుంది. చైతన్య నొప్పికి అల్లాడిపోతూ అరుపులు పెడుతూ ఉంటాడు. కానీ అక్కడ తనని కాపాడటానికి రావడానికి ఒక్క మనిషి కూడా ఉండడు. ఛాయ తన ఒంటి నిండా కత్తితో పొడిచిన తర్వాత చైతన్య వైపు చూస్తుంది. చైతన్యకి నొప్పి ఇంకా నీరసం రెండూ ఎక్కువయ్యి నోటి నుండి మాటలు కూడా రాక కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. తనకి ముక్కు నుండి రక్తం వస్తూ ఉంటుంది. ఛాయ తన కత్తికి అంటుకొని ఉన్న రక్తాన్ని చైతన్య ప్యాంట్ జోబీలో ఉన్న కర్చీఫ్ తో క్లీన్ చేసి, ఫింగర్ ప్రింట్ కూడా లేకుండా హ్యాండిల్ కూడా క్లీన్ చేసి ఆ కత్తిని అలాగే కర్చీఫ్ తో పట్టుకొని తన పాకెట్ లో పెట్టి టార్చర్ చేయడం పూర్తయింది. ఇంకా నిన్ను ఫినిష్ చేయడమే, గెట్ రెడీ అని ముందుకు వచ్చి చైతన్య జేబులో ఉన్న లైటర్ ని చేతిలోకి తీసుకొని తమతో పాటిని తెచ్చిన కిరోసిన్ ని చైతన్య మీద పోస్తుంది. చైతన్య కంగారు ఎక్కువయ్యి నీరసంగానే ప్లీజ్ ఛాయా, నన్ను చంపకు అని ఏడుస్తాడు. ఛాయా, ప్రాణం మీద ఎంత ఆశ నీకు, అంటే నీది మాత్రమే ప్రాణమా, నాది ప్రాణం కాదా అంటూ లైటర్ ఆన్ చేసి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటారు తెలుసా, ఇప్పుడు దాని అర్థం నీకు తెలుస్తుంది. ఎప్పుడూ ఊహించి ఉండరు కదా నీ చావుని నువ్వే జేబీలో పెట్టుకొని ట్రావెల్ చేస్తావు అని లైటర్ ఆన్ చేస్తుంది. చైతన్య కంగారుగా తన వైపు చూస్తాడు. ఛాయా, కంగారు పడకు, పూర్తిగా కాల్ చేయండిలే, ఎందుకంటే చనిపోయింది నువ్వు అని నీతో పాటు ఉన్న మిగతా వాళ్ళకు తెలియాలి కదా అంటూ తనకి నిప్పు అంటిస్తుంది. చైతన్య మంటకి అల్లాడుతూనే తన ఊపిరి వదిలేస్తాడు. తను చనిపోయాడు అని అర్థమైన తర్వాత ఛాయ నీళ్లు పోసి మంటలు ఆర్పేసి అక్కడ నక్షత్రానికి సంబంధించిన ఎటువంటి క్లూ ఉండకుండా తీసి నడుచుకుంటూ ఇంటికి వచ్చి వెంటనే బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత ముఖం మీద నీళ్లు చల్లిన నీటి స్పర్శకి మెల్లిగా మెలకువలోకి వచ్చిన నక్షత్ర మత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది. ఎదురుగా కోపంగా తన వైపు చూస్తూ నిలబడి ఉన్న చందుని చూసి ఒక్క క్షణం ఏమీ అర్థం కాక మెల్లిగా లేచి కూర్చుంటుంది. ఏమైంది అని అడిగేలోపే చందు కోపంగా బుద్ధుందా అసలు అని అరుస్తాడు. ఏమైందో అర్థం కాక నక్షత్ర చిన్నగా ఏమైంది బావా అంది. చందు కోపంగా ఏమైందా, అసలు కొంచెమైనా సెన్స్ ఉందా నీకు అన్నాడు. తన కోపానికి నక్షత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎందుకు తిడుతున్నావు బావా అంది. చందు, మరి ఆఫీస్లో తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్తాను అని బయలుదేరావు, కానీ నువ్వు కొన్ని రోజులుగా మాతో పాటు అక్కడే ఉంటున్నావు కదా, సడన్ గా ఇక్కడికి వస్తే మాకు ఎలా తెలుస్తుంది, నాతో ఒక్క మాట అయినా చెప్పావా నువ్వు వస్తున్నది ఇక్కడికి అని? టైం 9:30 అయింది, అక్కడ తారా స్కూల్లో ఒంటరిగా ఉంటుంది అన్న జ్ఞానం కూడా లేదా నీకు? తను ఒక్కటే స్కూల్లో కూర్చొని ఉంది తెలుసా ఇంతసేపు అన్నాడు. నాకు ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉన్నందువల్ల ఇంటికి వెళ్ళలేదు, ఇందాకే వెళ్ళాను, అక్కడ చూస్తే మీరిద్దరూ లేరు, ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నాడు. తారా వాళ్ళ స్కూల్కి ఫోన్ చేస్తే తను స్కూల్లోనే ఉంది అని చెప్పారు, నీకు కాల్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయటం లేదు అని కూడా చెప్పారు. అప్పటికప్పుడు వెళ్ళి తారాని తీసుకొని నువ్వు ఇక్కడ ఉంటావేమో అని డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇక్కడేమో నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావు, అంతా మొద్దు నిద్ర ఏంటి నీకు? మనం రాకపోవడంతో తారా భయం పెట్టుకొని జ్వరం తెచ్చుకుంది, నీకు హెడ్ఏక్ గా ఉంది అని తనని పికప్ చేసుకోపోతే నాకు ఒక్క మాట కాల్ చేసి చెప్పి ఉండొచ్చు కదా హా అని అంటాడు. నక్షత్రకి అసలు ఏమీ అర్థం కాదు, కానీ చందు చెప్పింది అర్థమయ్యి
బాధగా అనిపించి చిన్నగా సారీ బావా, కానీ నేను ఎప్పుడింటికి వచ్చానో నాకే గుర్తులేదు. అసలు నీకు తలనొప్పి అని చెప్పి బయలుదేరడం కూడా నాకు అసలు గుర్తే లేదు అంది. మళ్ళీ డౌట్ వచ్చి మనసులో ఇది ఛాయ అక్క పనా, కానీ తను ఎందుకు అలా చెప్పి ఇక్కడ తీసుకుని వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. నక్షత్ర అని కోపంగా పిలిచిన చందు అరుపుకి ఉలిక్కిపడి చందు వైపు చూస్తుంది. చందు, ఇంకా మాటలు చాలు, పదా. అసలు నువ్వు ఇంక ఈ ఇంట్లో ఉండకు, ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ తీసుకొని మన ఇంటికి వచ్చేయి. కాదు గీదు అన్నావు అంటే ఊరుకొని చెప్తున్నా పదా అంటాడు. నక్షత్ర కాస్త అయోమయంగా చూస్తూ ఓకే ఓకే అన్నట్లు తల ఊపి బెడ్ దిగుతుంది. కానీ బాగా నీరసంగా ఉండటం వల్ల తూలి పడబోతుంది. అది గమనించిన చందు తనని వెంటనే పట్టుకొని తనని అలా నీరసంగా చూసేసరికి కోపమంతా మాయమయ్యి బాధగా, సారీ నక్షత్ర, నువ్వు బాగా టైట్ గా ఉంటున్నావు. నేను కొంచెం ఎక్కువ కోపం చూపించినట్లున్నాను. నక్షత్ర చిన్నగా నవ్వి, లేదు బావా, నీ కోపంలో అర్థముంది. నేను కాస్త తారా గురించి ఆలోచించి ఉండాల్సింది. అవును, ఇంతకీ తారా ఎక్కడా అంది. చందు, తారా కారులో పడుకొని ఉంది, పదా వెళ్దాం అంటూ తనకి బాగా నీరసంగా ఉండటంతో తన చుట్టూ చేయి వేసి పట్టుకొని బయటకు తీసుకుని వచ్చి కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ వేసి వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర ఒకసారి వెనక్కి తిరిగి తారా వైపు చూస్తుంది. తారా నిద్రపోతూ ఉంటుంది. నక్షత్ర ముందుకు తిరిగి ఛాయ ఎందుకు అలా ఇంటికి తీసుకుని వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. చందు కార్ డ్రైవ్ చేస్తూ నక్షత్ర వైపు చూసి, నక్షత్ర, ఇంకెప్పుడైనా బయటకి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు నాకొక్క మాట చెప్పి వెళ్ళు, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లకు. ఇప్పుడు రోజులు అస్సలు బాగలేవు. తారా గురించి గాని నీ గురించి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి, ఇంకా జాగ్రత్తగానే ఉంటాను బావా అంది. చందు అంటాడు. నక్షత్ర చందు వైపు చూస్తూ మనసులో, నువ్వు చాలా మంచివాడివి బావా, అమ్మాయిల గురించి ఎప్పుడు తప్పుగా అనుకోవు. అలాంటి నిన్ను ఛాయ అక్క ఎందుకు అనుమానిస్తుందో, నీ మంచితనం గురించి ఎందుకు తను అర్థం చేసుకోలేకపోతుంది. నువ్వు నాతో ఏం మాట్లాడినా అది అంతా అబద్ధమే అన్నట్లు ఫీల్ అవుతుంది. కానీ నీ మాట వెనక ఉన్న నిజాయితీ, మంచి మనసు ఎందుకు తను అర్థం చేసుకోవడం లేదు? అర్థం చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది. చందు తన వైపు చూసి, ఏంటి నక్షత్ర ఆలోచిస్తున్నా అన్నాడు. నక్షత్ర ఆలోచన నుండి తేరుకొని, అదేం లేదు బావా అంటుంది. చందు చిన్నగా నవ్వి కారుని ఇంటికి తీసుకుని వచ్చి ఆపుతాడు. నిద్రపోతున్న తార కారు ఆగడంతో కాస్త మెలకువలోకి వచ్చి కళ్ళు తెరిచి బయటకు చూస్తోంది. ఇంటికి వచ్చేసి ఉండటంతో లేచి సరిగ్గా కూర్చుంటుంది. తను నిద్ర లేవడం చూసిన నక్షత్ర తన వైపుకు తిరిగి, తారా ఇప్పుడు ఎలా ఉందిరా అంటుంది. ముందుకు వంగి తన చెంప మీద చేయి పెట్టి టెంపరేచర్ చూస్తూ. తారా కన్నీళ్లు పెట్టుకుంటూ, అక్క, ఎందుకు నువ్వు ఈ రోజు నన్ను ఇంటికి తీసుకుని రావడానికి రాలేదు? నాకెంత భయం వేసిందో తెలుసా? ఫోన్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయలేదు, ఇంకా భయపడిపోయాను అంది. నక్షత్ర బాధపడి, సారీరా, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంది. తారా హుషారుగా నవ్వుతూ ఓకే అక్క అంటుంది. చందు ఇద్దరిని చూసి నవ్వి, సరేలే పదండి లోపలికి వెళ్దామంటాడు. నక్షత్ర తార ఇద్దరు కార్ దిగి లోపలికి వస్తారు. చందు డిన్నర్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి డిన్నర్ వచ్చిన తర్వాత ముగ్గురు తినేసి నక్షత్ర తార వాళ్ళ రూమ్ లోకి వెళ్లి పడుకుంటారు. చందు తన రూమ్ లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ నక్షత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకి నక్షత్ర బిహేవియర్ కాస్త అర్థం కానట్లుగా ఉంటుంది. తను ముందు ఇంటికి వెళ్తాను అని చెప్పడం, ఆ తర్వాత అసలు నేను ఇంటికి రావడం కూడా గుర్తులేదు అని చెప్పడం అంతా తలుచుకుంటూ మనసులో, అసలు ఏమైంది ఈ నక్షత్రకి? ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తుంది, కానీ ఏదో సంథింగ్ జరుగుతుంది తనకి. అది ఏంటో తెలుసుకోవాలి. తను ఎందుకు అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది అన్న విషయం అర్థమైతే తప్ప నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు అని అనుకుని తనకు కూడా నిద్ర వస్తూ ఉండటంతో వచ్చి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో తీసి చూసి తన ఆఫీస్ లో ఒకరి నుండి ఫోన్ వస్తూ ఉండటంతో లేచి కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు చందు. అవతల తన ఆఫీస్ స్టాఫ్ లో ఒకతను, సార్ న్యూస్ చూసారా అన్నాడు. చందు అర్థం కాక, ఏమైంది రాకేష్ అన్నాడు. రాకేష్ ఒకసారి న్యూస్ చూడండి సార్ అన్నాడు. చందు అని లైన్లోనే ఉండు, నేనేమైందో చూస్తాను అని బెడ్ దిగి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా చైతన్య మరణం గురించి చూపిస్తూ ఉంటారు. చందు ఒక్కసారిగా షాక్ అయ్యి, వాట్, చైతన్య చనిపోయాడా అని అంటాడు. ఫోన్ లో రాకేష్, అవును సార్, ఇంకో విషయం ఏంటంటే అక్కడ చనిపోయిన స్పాట్ లో జనసంచారం అస్సలు ఉండరు కాబట్టి ఎటువంటి సీసీ కెమెరాలు కూడా లేవు.
అండ్ అతను ఆఫీస్ నుండి బయలుదేరిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళలేదంట. వెళ్తున్న దారిలోనే ఇలా జరిగి ఉండొచ్చు అని అంటున్నారు పోలీసులు. ఇది మర్డర్ అయ్యుండవచ్చు అని మన ఆఫీస్ స్టాఫ్ లోనే ఎవరైనా ఇలా చేసి ఉంటారేమో అని డౌట్ పడుతున్నారు అన్నాడు. అతనితో పాటు ఆఫీస్ నుండి ఇంకెవరైనా వెళ్లారేమో అన్న విషయం మీద మన ఆఫీస్ లో అతను బయలుదేరేటప్పుడు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అంటున్నారు సార్. ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. చందు ఒక క్షణం ఆలోచించి డోంట్ వరీ, ఒక 10 మినిట్స్ లో నేను అక్కడుంటాను అని ఫాస్ట్ గా వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి బయలుదేరటానికి బయటికి వస్తూ ఉంటాడు. తను హడావిడిగా వెళ్తూ ఉండటం గమనించిన నక్షత్ర తన దగ్గరికి వచ్చి ఏమైంది బావా, అంత కంగారుగా వెళ్తున్నా అంది. చందు నక్షత్ర వైపు చూసి నక్షత్ర, చైతన్య చనిపోయాడంట అన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి ఏంటి అని అంది. చందు హా నక్షత్ర, చైతన్య నిన్న ఆఫీస్ నుండి బయలుదేరిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళక ముందే ఇలా జరిగిందంట. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అంటున్నారు. నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంగతి ఏంటో చూసుకుంటాను అని ముందుకు వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వచ్చి నక్షత్ర, తారాకి హెల్త్ బాగలేదు కదా, నువ్వు కూడా ఇంట్లోనే ఉండి తను జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్తాను, రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేము, నువ్వు తారా నా కోసం వెయిట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేసేయండి అని బయటకు వచ్చి కార్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరతాడు. ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి అక్కడ పోలీసులుంటారు. చందు వాళ్ళ దగ్గరికి వచ్చి పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు. పోలీస్ చంద్రశేఖర్ గారు, చైతన్య ఆఫీస్ నుండి బయలుదేరిన తర్వాత ఇంటికి చేరుకోకముందే మధ్యలో ఇలా జరిగింది. ఇక్కడి నుండి అతను ఇంటికి వెళ్ళేటప్పుడు అతను ఒక్కడే వెళ్ళాడో లేక అతనితో పాటు ఇంకెవరైనా వెళ్లారో మాకు తెలియాలి, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అన్నాడు. చందు ఓకే సార్, పర్వాలేదు, లోపలికి రండి అని వాళ్ళని సెక్యూరిటీ రూమ్ లోకి తీసుకుని వచ్చి అక్కడ మానిటర్ దగ్గరికి వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్తో నిన్న చైతన్య 4కి 4:30కి మధ్యలో ఎప్పుడో బయలుదేరాడు అనుకుంటా, ఆ టైంలో ఆఫీస్ కి అవుట్ సైడ్ గా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయండి అంటాడు. సెక్యూరిటీ ఆఫీసర్ ఓకే అని ఆ టైంలో వీడియో ఫుటేజ్ ఓపెన్ చేస్తారు. చందు ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ ఆ వీడియో ఫుటేజ్ వైపు చూస్తూ ఉంటారు. కొంచెం సేపటికి ఆ వీడియోలోకి చూస్తూ చందు షాక్ అవుతాడు. చందు ముందుకు వంగి సెక్యూరిటీ గార్డ్ తో ఏమైంది, ఎందుకు వీడియో స్ట్రక్ అయింది అన్నాడు. సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తూ అదే అర్థం కావడం లేదు సార్ అన్నాడు. చందుకి కాస్త టెన్షన్ స్టార్ట్ అయ్యి సరిగ్గా చూడండి అంటాడు. సెక్యూరిటీ గార్డ్ ఏవేవో బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాడు. అప్పుడు కూడా కరెక్ట్ గా ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది. సెక్యూరిటీ గార్డ్ చందు వైపు చూసి సార్ మర్చిపోయాను, నిన్న ఈవినింగ్ ఆ టైంలో పవర్ పోయింది, జనరేటర్స్ కూడా వర్క్ చేయలేదు, అందువల్లే రికార్డ్ అవ్వలేదు అంటాడు. చందు ఇంకేం చెప్పలేక సైలెంట్ గా పోలీస్ వైపు తిరుగుతాడు. పోలీస్ ఆలోచిస్తూ కరెక్ట్ గా అదే టైం కరెంటు పోయిందంటే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే, ఓన్లీ ఆఫీస్ లో మాత్రమే పోయిందా లేక ఏరియా మొత్తం పోయిందా అన్నాడు. సెక్యూరిటీ ఆఫీసర్ ఏరియా మొత్తం పోయింది సార్ అన్నాడు. పోలీస్ ఆలోచించి చందుతో కలిసి బయటకు వచ్చి చంద్రశేఖర్ గారు, ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు థంబ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్తారు కదా అన్నాడు. చందు హా అవును అన్నాడు. పోలీస్ అయితే ఆ టైంలో థంబ్ ఇంప్రెషన్ ఎవరు పెట్టారు అని టైం కూడా నోట్ అవుతుంది కదా అని అన్నాడు. టైం కూడా నోట్ అవుతుంది, అయితే కరెక్ట్ గా చైతన్య వెళ్లే టైంకి ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఆఫీస్ నుండి బయటకు ఎవరు వెళ్లారు అనేది అందులో చెక్ చేస్తే అర్థమవుతుంది కదా అన్నాడు. చందు హా రండి అని అక్కడి నుండి వాళ్ళ ఆఫీస్ రూమ్ వైపు వస్తూ ఉంటాడు. అప్పుడే చందుకి ఆ టైంలో హెడ్ఏక్ అని చెప్పి నక్షత్ర ఇంటికి వెళ్ళడం గుర్తుకొస్తుంది. తన కంగారు మొదలయ్యి మెల్లిగా నడుస్తూ లోపలికి వస్తాడు. వాళ్ళు కంప్యూటర్ దగ్గరికి వచ్చి థంబ్ ఇంప్రెషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు. చందు ఈ మర్డర్ కేసులో నక్షత్ర ఏమైనా ఇరుక్కుంటుందేమో అని టెన్షన్ గా చూస్తూ ఉంటాడు. పోలీస్ వాళ్ళు ఆ టైంలో ఎవరు బయటికి వెళ్లారా అని చెక్ చేస్తారు, కానీ వాళ్ళకి ఆ టైంలో బయటకు వెళ్ళినట్లు ఎవరి థంబ్ ఇంప్రెషన్ ఉండదు. పోలీసులు ఆ టైంలో ఎవ్వరు వెళ్ళలేదనుకుంటా, అయితే ఇది బయట వేరే వాళ్ళ పని అయి ఉండొచ్చు అని మళ్ళీ ఓకే చంద్రశేఖర్ గారు, ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ వస్తాము అన్నాడు. చందు ఓకే అన్నట్లుగా తల ఊపుతాడు. పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత చందు గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి ఒకసారి కంప్యూటర్ వైపు చూసి నిన్న నక్షత్ర ఇంటికి వెళ్ళేటప్పుడు థంబ్ ఇంప్రెషన్ అసలు పెట్టలేదా, పోనీలే ఇది కూడా మంచిగా జరిగింది, లేకపోతే తను ఇరుక్కునేది, అయినా నక్షత్ర ఎందుకు థంబ్ ఇంప్రెషన్ పెట్టకుండా వెళ్లిపోయింది, అందులోకి ఛాయా మర్డర్ విషయంలో మొట్టమొదటి డౌట్ చైతన్య మీదే ఉంది అని చెప్పేది, ఇప్పుడు చైతన్య చనిపోయాడు, అసలు ఏం జరుగుతుంది,
చైతన్య హత్యకి నక్షత్రకి ఏమి సంబంధం ఉండదు కదా అనుకోగానే టెన్షన్తో చెమటలు పట్టడం మొదలవుతాయి. మళ్ళీ వెంటనే నేనేంటి అలా ఆలోచిస్తున్నాను, నక్షత్రకి ఈ మర్డర్కి ఏం సంబంధం ఉంటుంది అసలు, నా పిచ్చి కాకపోతే అని అనుకొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వచ్చేసరికి నక్షత్ర సోఫాలో కూర్చొని తారాతో పాటు ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. చందు ఏమీ అర్థం కాక వచ్చి సోఫాలో కూర్చుంటాడు. నక్షత్ర తన వైపు చూసి, ఏమైంది బావా, పొద్దున్నే హడావుడిగా వెళ్ళిపోయావు, ఏమైనా ప్రాబ్లమా అంది. చందు ప్రాబ్లం అంటే అని ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. నక్షత్ర తారా వైపు తిరిగి, తారా నువ్వు తినడం అయిపోయింది కదా, స్కూల్కి రెడీ అవ్వడానికి వెళ్ళు అంది. తారా ఓకే అక్క అని లేచి రూమ్లోకి వెళ్తుంది. నక్షత్ర చందు వైపు చూసి, ఇప్పుడు చెప్పు బావా, అసలు ఏమైంది, ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు అంది. చందు నక్షత్ర వైపు తిరిగి, నక్షత్ర చైతన్య చనిపోయాడు అన్నాడు. అది విని నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. చందు అది కూడా ఊరికి చివరగా ఎవరూ లేని ప్రదేశంలో ఏదో స్తంభానికి కట్టేసి కాల్చేశారంట అన్నాడు. నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటి అని ఆశ్చర్యపోయింది. చందు అవును నక్షత్ర, ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు, కానీ చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే అతను ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిన టైం, నువ్వు ఇంటికి బయలుదేరిన టైం ఒకటే అన్నాడు. ఈ రోజు పోలీసులు వచ్చి ఆ టైంలో ఇంటికి రిటర్న్ అయిన వాళ్ళ లిస్ట్ చెక్ చేశారు. లక్కీగా నువ్వు అసలు తమ్ ఇంప్రెషన్ పెట్టలేదు, అందుకే ఏ ప్రాబ్లం రాలేదు, కానీ మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని కంగారుగా ఉంది అన్నాడు. అంతా వినేసరికి నక్షత్రకి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలానే షాకింగ్ గా తన వైపు చూస్తూ ఉంటుంది. తనకి చందు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ చెవులో తిరుగుతూ ఉంటాయి. కంగారు ఎక్కువ అవుతూ ఉంటుంది. చందు తన వైపు చూసి తన కంగారు పడుతుంది అని అర్థమయ్యి, ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదులే నక్షత్ర, కానీ ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుందేమో అని టెన్షన్ గా ఉంది అంతే అన్నాడు. నక్షత్ర షాక్ నుండి తేరుకొని మనసులో, నిన్న ఆ టైంకి తలనొప్పి అని చెప్పి నేను బయటకు వచ్చాను అని నాకు కూడా తెలియదు, ఇంతకీ ఎలా చేరుకున్నాను, ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావడం లేదు, అంటే ఇది ఛాయా అక్క పనేనా, అయితే చైతన్యాన్ని మర్డర్ చేసింది కూడా నాలో ఉన్న తనేనా అనుకుంటూ ఆ విషయం చందుకు చెప్పాలి అని చందు వైపు చూసి, బావా అది అనంది. చందు నక్షత్ర వైపు చూసి, ఏంటి నక్షత్ర అన్నాడు. నక్షత్ర నేను నీతో ఒక విషయం చెప్పాలి బావా అంది. చందు తన వైపు తిరిగి, చెప్పు నక్షత్ర ఏంటది అన్నాడు. నక్షత్ర బావా నాకు అది అని ఏం చెప్పాలో అర్థం కాక ఏదో గొణుగుతూ ఉంటుంది. చందు తన చేతులు పట్టుకొని, ఏమైంది నక్షత్ర, ఏ విషయం చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నా అన్నాడు. నక్షత్ర అది బావా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, నాకు తెలిసి ఈ మర్డర్ అని ఆగిపోయింది. చందు ఈ మర్డర్ ఏంటి చెప్పు అన్నాడు. నక్షత్ర అది ఈ మర్డర్ ఛాయా అక్క చేసిందేమో అంది. చందు తన వైపు విచిత్రంగా చూస్తూ, ఇంత సీరియస్ డిస్కషన్ లో నీకు జోక్స్ అవసరమా నక్షత్ర అన్నాడు. నక్షత్ర జోక్స్ కాదు బావా అని అంటుండగా చందు వెనుకగా ఛాయా ఆత్మ నిలబడి కనబట్టంతో అటువైపు చూస్తుంది. ఛాయా ఆత్మ నేను నీలో ఉన్నాను అని ఎవరితో చెప్పొద్దు అన్నట్లు కళ్లతోనే సైగ చేస్తుంది. నక్షత్ర ఏం చెయ్యాలో అర్థం కాక అలానే ఛాయా వైపు చూస్తూ కూర్చుని ఉంటుంది. చందు నక్షత్ర వైపు చూసి తన వెనక్కి చూస్తూ ఉండటంతో, ఏముంది అక్కడ అంతలా చూస్తున్నావు అని వెనక్కి తిరిగాడు. తనకి అక్కడ ఏమీ కనిపించదు. చందు మళ్ళీ ముందుకు తిరిగి, ఎందుకే అలా చూస్తున్నావు, అక్కడేం లేదు కదా అన్నాడు. నక్షత్ర ఉలిక్కిపడి చందు వైపు చూసి, అది బావా అక్కడేం లేదు అంది. చందు అదే కదా నేను చెప్తుంది, నక్క కళ్ళ పిల్లవు నువ్వు అని లేచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర చూస్తూ ఉంటుంది. అక్కడ ఛాయ నిలబడి ఉంటుంది. నక్షత్ర లేచి నిలబడి, అక్క ఆ చైతన్య చనిపోయాడంట అంది. ఛాయ చనిపోయాడు కాదు, చంపేశాను అంది. నక్షత్ర అంటే అతను చంపేసింది నువ్వేనా అని ఆశ్చర్యపోయింది. ఛాయ అవును నేనే అంది. నక్షత్ర కానీ ఎందుకు అంది. ఛాయ నన్ను చంపిన వాళ్ళల్లో వాడు ఒకటి కాబట్టి చంపేశాను, కానీ నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా వచ్చాను అంది. నక్షత్ర తల పట్టుకొని, ఏంటి అక్క నువ్వు చేసింది అంది. ఛాయ నేను ముందే చెప్పాను నక్షత్ర, మీ బావ తప్పు చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నిజం నువ్వే తెలుసుకోవాలి అని అతనికి మాత్రమే టైం ఇచ్చాను, కానీ మిగతా వాళ్ళకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు అంది. నక్షత్ర సరే టైం ఇవ్వకపోతే ఇవ్వలేదు ఓకే, కానీ చంపే ముందు అతన్నైనా అసలేం జరిగింది అని అడుగుండొచ్చు కదా అంది. అప్పుడు అతనే బయట పెట్టేవాడు కదా, ఆ మూడోవాడు ఎవరు అనేది అంది. ఛాయ నక్షత్ర వైపు చూస్తూ, ఆ మూడోవాడు మీ బావే అని నాకు తెలుసు అంది.
నక్షత్ర, టూ మచ్ అక్క. నీకు తెలిసిందే నిజమని అనుకుంటే అది నిజమైపోదు. సరే, నువ్వు ఆ మూడోవాడు మా బావ అనుకుంటున్నావు కదా. సరే, నువ్వు అలాగే అనుకో, కానీ నేను నమ్మట్లేదు కదా. నేను నిజం తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి ఏం జరిగిందో అతనితోనే బయట పెట్టించి ఉంటే నాకు కూడా తెలిసేది కదా. అప్పుడు ఎవరు అసలైన నేరస్తులు అని తెలుస్తుంది కదా అంది. ఛాయ, నేను చంపింది ఒక్కడనే నక్షత్ర, ఇంకొకడు బ్యాలెన్స్ ఉన్నాడు అంది. నక్షత్ర అయోమయంగా చూస్తూ ఇంకొకడు ఎవరు అతను అన్నాడు. ఛాయ, మీ బావ వాళ్ళ కంపెనీ పార్ట్నర్ విరాట్ అంది. నక్షత్ర అయోమయంగా చూస్తూ అతని పేరు వినడం ఇదే ఫస్ట్ టైం తెలుసా అంది. ఛాయ, అతను మీ బావ ఆఫీస్ కి ఎక్కువ వచ్చేది లేదు, మొన్న తారా ఫంక్షన్ వచ్చాడు అంది. నక్షత్ర అవునా అంది. ఛాయ, హా, ఇంకొన్ని రోజుల్లో అతని చాప్టర్ కూడా క్లోజ్ అవుతుంది అంది. నక్షత్ర, అక్క నువ్వు తొందరపడకు, వారం రోజులు అతని జోలికి వెళ్ళకు. ఈ వారంలో అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను. నువ్వు మాత్రం తొందరపడి అతన్ని ఏం చేయకు. మనకు ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం అతనే. అతన్ని కూడా చంపేస్తే అప్పుడు అసలు నేరస్తుడు ఎవరో తెలుసుకునే అవకాశమే ఉండదు అని అంది. ఛాయ, సరే, వారం రోజులు అతని జోలికి వెళ్ళను. నిజమేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి అతని చేతని నిజం బయట పెట్టించడానికి నా వంతు సహాయం కూడా చేస్తాను అని మాయమైపోతుంది. నక్షత్ర రిలీఫ్ గా ఊపిరి తీసుకుని వదిలి, అయితే ఆ రెండోవాడు బావ బిజినెస్ పార్ట్నర్ అన్నమాట. ఈ విషయం గురించి బావకు కూడా చెప్పి ఆ విరాట్ చేత నిజాన్ని బయట పెట్టించాలి అని అనుకొని చందు వెళ్ళిన రూమ్ లోకి వెళ్తుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.